హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేఘనవ్స్ వ్లాగ్స్. ఇవాళ మనం సాంబార్ లేదంటే తెలంగాణ సైడ్ పప్పుచారు అంటాం కదా, అది ఎలా చేసుకోవాలో చెప్తా పదండి. ఫస్ట్ అయితే కందిపప్పుని మంచిగా వాష్ చేసుకొని 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 6 విజిల్స్ పెట్టండి. ఇంకో గిన్నెలో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఆవాలు యాడ్ చేయలేదు, నాకు పర్సనల్గా ఆవాలు నచ్చదు కాబట్టి ఇఫ్ మీకు నచ్చితే వేసుకోండి. ఆనియన్స్ అవి ఫ్రై అయ్యాక నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేయండి. నేనైతే క్యారెట్, ములక్కాయ, సోరకాయ, టమాటా యాడ్ చేశాను. లైట్గా పసుపు యాడ్ చేసేసి కూరగాయలను మగ్గనివ్వండి. మూత పెట్టి ఒక 2 to 3 minutes అట్లా వదిలేస్తే నీట్గా మగ్గుతుంది. మగ్గిన కూరగాయలలో చింతపండు రసం వేసి ఒక 2 minutes కలపండి గైస్. అప్పుడు ముక్క కొంచెం టాంగీగా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసి వాటర్ కూడా యాడ్ చేసేసి నీట్గా కలపండి. ఇప్పుడు సాల్ట్, కారం, కొంచెం షుగర్ యాడ్ చేస్తే టాంగీగా, స్వీట్గా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 15 minutes సిమ్లో మంచిగా ఉడకనివ్వండి గైస్. మన వెజిటేబుల్స్ ఆల్రెడీ అన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు మీకు. ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన సాంబార్ రెడీ. మీరు ఈసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.